పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైడ్రా వచ్చాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ జోరు తగ్గింది. మరి ఇప్పుడు హైడ్రా జోరు తగ్గింది, మరి రియల్ ఎస్టేట్లో సేల్స్ పెరిగాయా లేదా? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఇప్పుడు హైడ్రా జోరు అయితే పూర్తిగా తగ్గింది. ఎస్. మరి మన సేల్స్ పెరిగాయా రియల్ ఎస్టేట్లో? అంత స్పీడ్గా లేదండి, ఇప్పుడే కొద్దిగా పాజిటివ్ టాక్ నడుస్తుంది మార్కెట్లో. ఒక 15-20 డేస్ నుంచి కొద్దిగా పర్వాలేదు. అయితే ఓవరాల్గా సేల్స్ ఇమీడియట్గా పెరిగిన దాఖలాలు అయితే ఏం లేదు. ఓకే, పాజిటివ్ టాక్ నడుస్తుందండి. ఓకే, మరి జనాలు ఈ హైడ్రా అన్నది వెనక్కి రావడంతో కూడా కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్ క్లయింట్స్లో కానివ్వండి, ఇటు మార్కెటింగ్ పర్సన్స్లో కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమేటిక్గా వెళ్తున్నారని అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఈ జరిగిన డిస్టర్బెన్స్ అయితే 2 monthsలో డిమాలిషన్ డిస్టర్బెన్స్ జరిగినాయో, గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకొని కొద్దిగా నిదానంగా వెళ్దాము అన్న ఆలోచనతో ఉన్నట్టుగా కనబడుతుంది మార్కెట్లో. బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఇలాంటి పదాలు వింటే ఇప్పుడు గుండెల్లో గుబులు పుట్టుతున్నాయి ఎవరికైనా, అటు కొనుగోలుదారుకైనా ఇటు అమ్మకందారులకైనా. మరి ఇప్పుడు హైడ్రా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి, ఎక్కడ డిమాలిష్ చేయట్లేదు, కూల్ చేయట్లేదు. అంటే ఎఫ్టీఎల్ పక్కన ఉన్నాయి, చెర్ల పక్కన ఉన్న భూముల పైన ఏమైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అంటే ప్లాట్ల మీద ఇంట్రెస్ట్ చూపడం ఒకటే అండి, ఇది నిదానంగా జరిగే ప్రాసెస్. ఇది ఇప్పుడు ఇంత ముందంత స్పీడ్గా ఉండదు. ఇప్పుడు ఈవెన్ రియల్టర్స్ కూడా ఇప్పుడు తొందరపడి దన్న వెంచర్స్ వేసారు వాళ్ళు. ఎందుకంటే ఈ ఇష్యూస్ ఇంతకుముందు ఎవరు హైలైట్ చేయలేదు, ఎవరు వాటి మీద యాక్షన్స్ తీసుకోలేదు, కాబట్టి దే వెంట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు స్టెప్ బ్యాక్ అయ్యారు. అది ఇది చేస్తే ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, కాబట్టి వాళ్ళని కరెక్షన్స్ తీసుకుంటున్నారు. సో అది జరిగిన పరిణామం చాలా మంచిదే. ఇంకా ఈ మీరు అన్నట్టు పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ రావాలి ఈ బఫర్ జోన్స్ గురించి. కానీ చెప్పాను ఇంతకుముందు లాస్ట్ టైం అని అనుకున్న విధంగా ఇవి ప్రతి కామన్ మ్యాన్ నోటీస్కి వెళ్ళిపోవాలి. అసలు ఈ పరిధి ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ మనం కొనొచ్చు కొనకూడదు ఏంటి అన్నది వాళ్ళు పబ్లిసైజ్ చేయాలండి. ఇప్పుడు న్యూస్ పేపర్లో కానీ లేకపోతే మీడియాలో కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఓవరాల్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి, కానీ బట్ ఒక ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళు ఒక ప్రతి బయ్యర్కి వెళ్ళిపోయేలాగా వాళ్ళు ఏదైనా కామన్ అడ్వైజ్మెంట్ లాగా ఇవ్వడం జరగాలి, టీవీలో జరగాలి. జరిగితే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగితేనే కదా ముందు ఎవరైనా ధైర్యం చేసి ముందుకెళ్ళేది. ఇప్పుడు ఎంతసేపు ఒక నెగిటివ్గా హైలైట్ అయిన దాన్ని చూసి ఆగిపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ పాజిటివ్ నోట్స్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అవి వీళ్ళ వరకు వెళ్ళట్లా. అంటే వెళ్ళాలంటే ఏంటి, ప్రతి కామన్ మ్యాన్కి ఏ మాధ్యమం ద్వారా వాళ్ళకి రీచ్ అవుద్ది అన్నది గవర్నమెంట్ ఆలోచించి ఆ స్టెప్స్ చేస్తే డెఫినెట్గా చాలా బయర్స్ ముందుకు వస్తారండి, బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎలాంటి ప్లానింగ్ లేకుండా హైడ్రా వచ్చింది అనుకుంటున్నారా? అంటే 2 నెలల హడావిడి కోసం కొన్ని వేల కోట్ల బిజినెస్కి దెబ్బ పడిందని అనుకుంటున్నారా? హడావిడి అలా అని కాదు, డెఫినెట్గా ఇంతకుముందు అనుకున్నట్టుగా గవర్నమెంట్ చాలా లోపల సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటుంది. అయితే దీనికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయండి. అది మన నోటీస్ వరకు రావు, మనకు తెలియదు కూడా, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలా చేసేందువల్ల మార్కెట్లో చాలా మంది అవే రేయరు. ఓకే, బిల్డర్స్ కూడా ఒక వార్నింగ్ అనుకున్నట్టుగా వార్నింగ్, ఈవెన్ బయర్స్ కూడా ఇది వార్నింగ్. సరే, మనకి చాలా మంది తెలియని వాళ్ళకి తెలిసింది ఈరోజు, అరే ఇది ఇలా ఉంటే ఇలాంటి చోట్ల మనం తీసుకుంటే ఇబ్బంది పడతాం అన్నది తెలిసింది, కాబట్టి ఇక జాగ్రత్త పడతారు. రియల్టర్స్ కూడా ఇలాంటి చేయకుండా డాక్యుమెంటేషన్ పరంగా క్లియర్గా ఉండి, కామన్ మ్యాన్ ఈరోజు ఊరుకోడి ఇలాంటివి ఏమైనా చేస్తే మనం అని చెప్పి అలాంటి చోట్ల పర్మిషన్ తీసుకురారు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి మనం పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇలాంటి దానికి మనం లోన్ కాకూడదు అన్నది వాళ్ళకు కూడా ఒక మంచి సిగ్నల్స్ అండి ఇది. సో ఇట్స్ అ గుడ్ మూవ్. అయితే డ్యామేజ్ మాత్రం జరిగింది. స్తబ్దంగా మార్కెటింగ్ పర్సన్స్ ఇబ్బంది పడ్డారు, రియల్టర్స్ ఇబ్బంది పడ్డారు, కామన్ మ్యాన్లో డిస్టర్బెన్స్ వచ్చింది. అయితే ఇది క్రమక్రమేణా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫర్దర్గా తీసుకొచ్చే పాలసీస్, ఇప్పుడు హైడ్రా సడన్గా ఆపేశారు, వెరీ గుడ్. బట్ నెక్స్ట్ ఉండే పాలసీస్ అవి జనాలకు క్లియర్ కట్గా వెళ్ళాలి. క్లియర్ కట్గా వెళ్తే అప్పుడు దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ లాస్ట్ ఫ్యూ మంత్స్. ఇది జరిగింది, మంచిగా జరిగిందా చెడుకే జరిగిందా అన్నది వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అది బయట కొన్ని వార్తలు వచ్చాయి, అటు విపక్షాలైనా కొంతమంది హైడ్రా పేరుతోటి ప్రభుత్వం ఎండీల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీల దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడింది అనే వార్తలు వచ్చినాయి. దాంట్లో ఎంత నిజం ఉందంటారు? ఏమో సార్, ఇది మీరు అన్నది వాస్తవం, కానీ ఐ డోంట్ నో. చెప్పండి, ఎంతో కొంత లేదు, అది ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అది మనం చెప్పలేం, అసలు మనకి ఎవిడెన్స్ లేదు దీని గురించి మాట్లాడడానికి. ఇక మరి మీడియా వాళ్ళు వేసారంటే ఐ డోంట్ నో, వాళ్ళకి ఉండొచ్చేమో. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను ఒక స్మాల్ ప్రమోటర్ని. ఓకే, నాకు తెలిసి అలా చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అనుకుందాం, ఎవరికి? గవర్నమెంట్కి అనిపిస్తుంది. ఈరోజు
మార్కెట్లో చాలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ బెదిరించో లేకపోతే ఇండైరెక్ట్గా ఇలా చేస్తే డ్యామేజ్ అయితే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ రియల్గా ఆగిపోద్ది. ఓకే, ఈరోజు హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, ఇక్కడ రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా. ఇప్పుడు ప్రతి వాళ్ళని ఎగ్నెస్ట్గా చేసుకుంటూ వెళ్తే గవర్నమెంట్కే ఇబ్బంది, వాళ్ళ పాలసీస్ అన్నీ ఫ్లాప్ అయిపోతాయి వాళ్ళకి. సో ఐ డోంట్ థింక్ సో. ఒక సిస్టమ్ తీసుకొద్దామన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నమే కానీ ఈరోజు ఎవరో ఉన్న బెదిరించేసి ఏదో లాలుచి పడదాం చేద్దాం అన్న ఆలోచన అయితే నాకు అనిపించట్లేదు. దాదాపు ఎన్ని వేల కోట్ల వరకు బిజినెస్ లాస్ వచ్చింది అనుకుంటున్నారు హైదరాబాద్? సార్, హైదరాబాద్ అనేది వేల కోట్ల బిజినెస్ వాస్తవానికి. ఓకే, అది మనకు ఫిగర్ తెలియదు కానీ బట్ డెఫినెట్గా లక్షల మంది అయితే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ అంటే ఒక మాట గుర్తొచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలేసి రియల్ ఎస్టేట్లో జాబ్స్ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ నెల మొత్తం జాబ్స్ చేస్తే 50,000 25,000 మహా అయితే 1,00,000 వస్తుంది. అదే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తే ఒక నెలకు ఒక్కొక్కసారి జాక్పాటు తగిలితే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? గత 6 నెలలుగా 8 నెలలుగా ఎలా ఉంది? ఇదే అండి, కొద్దిగా జాగ్రత్త పడిన వాళ్ళు మెయింటైన్ అవ్వగలుగుతున్నారు. పాపం ఎలాంటి సోర్సెస్ లేక బ్యాక్గ్రౌండ్ లేకుండా కొద్దిగా సంపాదించుకోకుండా ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వాళ్ళ ట్రాక్ కూడా మార్చేశారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా చాలామంది సీనియర్స్ అవ్వచ్చు లేకపోతే లేటెస్ట్గా వచ్చిన యంగ్స్టర్స్ అవ్వచ్చు, వీళ్ళకి ఇన్కమ్ లేకపోతే ఎవ్రీ మంత్ ఇబ్బంది వాళ్ళకి, ఫ్యామిలీస్ గడవడం వాళ్ళకి. చూస్తున్నారు 3 months 4 months 5 months చూస్తారు, తర్వాత ఏం చేస్తున్నారు ఆటోమేటిక్గా వాళ్ళు వేరే జాబ్కి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు వాస్తవానికి. ఇలా డిస్టర్బెన్స్ వస్తే మార్కెట్లో ఎవరైనా అది చేయాల్సింది, ఎందుకంటే లైవ్లీహుడ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది వాళ్ళ రూట్ మార్చుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వదిలేసి వేరే మళ్ళీ ఏం చేస్తారు మరి? ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తారు మరి? చాలా మంది ఫుడ్ ట్రక్స్ పెట్టుకున్నారు, కొందరు షాప్స్ పెట్టుకున్నారు, కొందరైతే చిన్న చిన్న జాబ్స్ కోసం వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళు పాపం వేరే మంచి జాబ్స్ వదిలేసి రియల్ ఎస్టేట్ వచ్చిన వాళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు నా దగ్గర సాఫ్ట్వేర్లో ఒక 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే యూస్ టు మేక్ వెరీ గుడ్ మనీ. అంటే 1 lakh plus అలా శాలరీ వచ్చేది వాళ్ళకి. అవి వదిలేసి నాతో జాయిన్ అయ్యారు. నేను అంటే వాళ్ళకి మనం ఒక వేచి వేయించాం వాళ్ళకి, అండ్ దే మేడ్ వెరీ గుడ్ మనీ. వాళ్ళు బాగుంది. అండ్ లాస్ట్ 4-5 years నుంచి మనం కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఎప్పుడైనా వస్తాయి వాళ్ళకి టాలెంట్ ఉంది, మనకి ఇండస్ట్రీ లేకపోతే మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు గత ఆల్మోస్ట్ ఈ 1 yearలో అదే పరిస్థితి జరిగింది. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్స్ లేవు వాళ్ళకి. ఎవరెన్ని ఉన్నా కూడా కూర్చుంటే తింటే కొండలు కరిగిపోతాయి అన్నట్టుగా లక్షలు అయితే ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టుకోలేరు కదా, ఇబ్బంది కదా. సో ఆ ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తాడు, అగైన్ దే వెంట్ బ్యాక్ టు ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అయితే మెయిన్ ఒకటి ఏంటంటే హైదరాబాద్ ఎక్కువ సాఫ్ట్వేర్ మీదే ఫోకస్ చేసి ఉంది. ఓకే, ప్రతి యంగ్స్టర్ అంటే ఈ బీటెక్ చేసిన ప్రతి క్యాండిడేట్ కూడా అది ఏ బ్రాంచ్ అన్న అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి మనకి. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ప్రతి వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ లేకపోతే ఐటీ బ్యాక్ డోర్ నుంచి ఎటే వెళ్ళిపోతున్నారు జరుగుతుంది వాళ్ళకి. అవును, గవర్నమెంట్ ఎలా ఫోకస్ చేయాలంటే ఈరోజు చాలా సెజల్ డిక్లేర్ చేసింది. ఇండస్ట్రియలైజేషన్ లేదు మన దగ్గర, ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ తీసుకుంటే పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, ఐడియా బొలారం ఇండస్ట్రియల్, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని వేల ఉపాధులు ఉండేవి. ఏ చదువున్నా సరే 10th దగ్గర నుంచి డిగ్రీ మాస్టర్స్ వరకు ఉన్నా కూడా అందులో జాబ్స్ దొరికే వాళ్ళకి. కానీ ఇప్పుడు జస్ట్ ఇండస్ట్రియల్ అనౌన్స్మెంట్లు తప్ప అవి ఏర్పడట్లేదు. అనౌన్స్మెంట్స్ తప్ప అసలు అవి వచ్చిన దాఖలా కనపట్ల. ప్రతి వాళ్ళు ఆ శిలాపలకాలు పాతేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ ప్రతి చోట వచ్చిన స్ట్రక్చర్ వచ్చిన దాఖలాలు లేవండి. దానివల్ల ఏమవుతుంది, ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ కనే పరిగెడుతున్నారు. ఒక సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి లేదు కదా హైదరాబాద్కి న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అవును, ఇండస్ట్రియలైజేషన్ బాగా చేస్తే హైదరాబాద్ 4 sides ఈక్వల్గా డెవలప్ చేయాలి. అదే ఒక బాంబే హైవేనే బాగుంది లేదా శ్రీశైలం హైవేలో బాగాలేదు అని ఇలా టాక్ రాకుండా ఉంటుంది. ఎందుకు బాంబే హైవేని ఎందుకు హైలైట్ చేశారు? కారణం అలా అని కదండి, అది గత 40-50 ఏళ్ళ నుంచి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి లైవ్లీహుడ్ ఆ ఏరియాలు ఎక్కువ, చిన్న వర్క్ షాప్ దగ్గర నుంచి పబ్లిక్ సెక్టర్స్ వరకు కూడా ఆ ఏరియాలు ఉండడం వల్ల ఇండస్ట్రియల్ ఏరియా బాగా ఇండస్ట్రీ ఏరియా కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్కి దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ అంతంత హవర్స్ ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. సో ఇండస్ట్రియలైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు నియర్ బై ఏరియాలో రిసైడ్ అయ్యారు, వాళ్ళు అలా సెటిల్ అయ్యారు, అక్కడే కొనుక్కొని అక్కడే ఉన్నారు. అలా వాల్యూ పెరిగిపోయింది, క్రూ పెరిగిపోయింది, బాగుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ సెక్టర్ తగ్గింది. ఆ ఇండస్ట్రీస్ జాబ్ చేసిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో పంపిస్తున్నారు వాళ్ళు. కానీ సాఫ్ట్వేర్లో ఎంతవరకు లాంగ్విటీ ఉంది?
ఇప్పుడు ఇది మీరు నమ్ముతారా? అంటే మన రియల్ ఎస్టేట్ మ్యాటర్ కాకపోయినా సాఫ్ట్వేర్ లో 20,000 కూడా జాయిన్ అవుతున్నారు, కొంతమంది 18,000 కూడా జాయిన్ అవుతున్నారు. ఉన్నాయి ఎందుకులే చాలా ఉన్నట్లు. సో వాళ్ళు మరి వాళ్ళు ఒక లక్ష ఇప్పుడున్న కాంపిటీషన్ లో వాళ్ళకి 1,00,000 జీతం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు? ఒకటండి ఇవాళ ఈ రోజుల్లో అంటే అదే ఇక్కడ ఈ క్వశ్చన్ అడడానికి ఒక కారణం ఉంది. ప్లీజ్ చెప్పండి. రియల్ ఎస్టేట్ లో ఒక సేల్ చేస్తే ₹1,00,000 కొట్టొచ్చు, ఈజీగా ఈజీ కొట్టొచ్చు, 1,00,000 పైన కొట్టొచ్చు. అంటే ఆ ఏరియా డిమాండ్ బట్టి. 18,000కి జాబ్ చేయడం బెస్టా, మరి రియల్ ఎస్టేట్ రావడం బెస్టా? అలా అనుకోవడం పొరపాటు. అందరు రియల్ ఎస్టేట్ చేస్తే ఇక భూమి ఉంటుంది, వేరే 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 రెగ్యులర్ గా ఉండేటువంటి బిజినెస్ ఉండవు కదా. అలా కాదు, అట్లా కాదు. ఇది ఎవరికి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ అన్నది అందరూ చేయాలని మ్యాండేట్ కాదు. ఇది ఒకటే మనకి బ్రతుకు తిరుగు. అంటే డబ్బులు తొందరగా సంపాదించాలి. ఉంటుందండి. అదే అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ సంపాదన ఉంది. కానీ అందులో 90% అగ్రవర్ణాల 10% అగ్రవర్ణాలు, కానీ వాళ్ళే 90% మీకు పవర్టీ లైన్ లో ఉన్నారు చాలా మంది ఇప్పటికి. టెక్నీషియన్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ యాక్టర్స్ వరకు కూడా. అంటే రియల్ ఎస్టేట్ లో కూడా అట్లనే ఉన్నారా? డెఫినెట్ గా. అంటే రియల్ ఎస్టేట్ లో కూడా అగ్రవర్ణాలదే డామినేషన్ ఉందా? అలా అగ్రవర్ణాలని కాదు ఇక్కడ అనడానికి. కంపెనీ ఎండీస్, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఎప్పుడు ఒక స్టేజ్ లో ఉంటారు. ఓకే, మార్కెటింగ్ పర్సన్స్ అన్నది వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల కంపెనీస్ తిరుగుతుంటారు. ఓకే, ఎవరు స్టాండ్ లో ఒక చోట నిలబడరు వాళ్ళు. ఎక్కడైతే ఎక్కువ ఒక 10 రూపాయలు ఎక్కువ దొరుకుతుందో అట్టే పరిగెడుతుంటారు వాళ్ళు. ఈ నేపథ్యంలో అవుతుందంటే వాళ్ళు కెరీర్ ఫామ్ చేసుకోరు వాళ్ళు. దే జస్ట్ కీప్ రోమింగ్. దాంట్లోనే టైం అంతా వేస్ట్ అవుతుంది, టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. తెలియకుండా వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటారు. నాకు హైదరాబాద్ మొత్తం తెలుసు అంటారు. తీరా చూస్తే వాడి దగ్గర ఏమి ఉండదు, సంపాదించుకుంది ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్ ని అంటే సినిమా రంగంతో ముడిపెడుతున్నాను కాదు, సినిమా రంగంలో ఎన్నో ఆశల కొద్ది యాక్టర్ అవ్వడానికి వస్తారు. కొంత నేను 10 సంవత్సరాలు తిరిగినా, 15 సంవత్సరాలు తిరిగినా తిరిగి చూసుకుంటే ఏముండదు. అంటే కొంతమంది, అందరు అనట్లేదు మనం. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా? అంటే రియల్ ఎస్టేట్కి ఫస్ట్ ఒక ఊపు మీద వచ్చి ఒక 2-3 సేల్స్ పడతాయి ఒక సంవత్సరానికి, ఇట్లనే పడతాయేమో అని అట్లనే నా 5 సంవత్సరాలు వేస్ట్ చేసి 10 సంవత్సరాలు ఉన్నారండి. ఎందుకంటే రకరకాల మెంటాలిటీస్ డెఫినెట్గా ఉంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. లాంగివిటీ. ప్రతి వాళ్ళు ఏంటంటే ఏదో కొందరికి జాక్పాట్ లాగా తగిలిపోతుంది, కొందరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా తగలదు, లేట్ అవుతుంది, సేల్స్ అనే లేట్ అవుతాయి, ఇన్కమ్ సోర్సెస్ లేట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఏదైనా ఒకటే, మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు ఒకటేనండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం పుట్టగానే స్కూల్లో 10th క్లాస్కి వెళ్ళిపోం, 9th క్లాస్కి వెళ్ళిపోం మన అప్పన్ పేరెంట్స్. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ పిల్లలు స్టార్లు అవుతారు, వాళ్ళు కూడా టాలెంట్ ఉండబట్టి అవుతున్నారు, అంత ఈజీగా వచ్చామంటే అవ్వట్లా. ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఫ్లాప్లో ఉన్నారు, తెలియకుండా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నారు. సో టాలెంట్ డెఫినెట్లీ స్పీక్స్. రియల్ ఎస్టేట్ లో కూడా అదే 100%. నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. ఇందులో ఒక ఇంట్రెస్ట్. కొంతమంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా సేల్స్ కావు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగా దట్స్ వాట్ సెలెక్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ ఆ కొనుగోలుదారుని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ మాట్లాడగలిగినా కూడా మీరు చూస్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్, లేకపోతే వాళ్ళకి కస్టమర్కి అది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, 1,00,000 రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. అది అక్కడ అప్రిషియేషన్ రాకపోవచ్చు, గ్రోత్ ఉండకపోవచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకనే ఒక మార్కెటింగ్ పర్సన్ కూడా ఏదైనా ఒక ప్రాపర్టీస్ చూస్ చేసుకుంటే తను మార్కెట్ చేయడానికి, నా కస్టమర్కి నేను సోర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హీ షుడ్ థింక్ దట్ ఐఎమ్ ఏ బయర్. నేను బయర్, నేనైతే కొంటానా, ఇది నేనైతే తీసుకుంటానా, నేను తీసుకుంటే ఇది ఏ విధంగా లాభం ఉంటుంది, ఓ 2 ఏళ్లకు 3 ఏళ్లకు నేను దీన్ని ఏం చేయగలను, అమ్మితే నాకు డబ్బులు వస్తాయా, లేకపోతే జనారణ్యం వస్తుందా, ఇక్కడైనా తొందరగా లైవ్లీహుడ్ వస్తుందా, ఎంప్లాయ్మెంట్ వస్తుందా, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకనే ఏ సెల్లర్ షుడ్ నెవర్ బి ఏ సెల్లర్, ఫస్ట్ హీ షుడ్ బి ఏ బయర్. వాళ్ళు అది ఆలోచించాలి. నేను ప్రమోట్ చేసే ముందు నేను ఈ ప్రొడక్ట్ నేనైతే తీసుకుంటే ఎలా ఉంటుంది అని వాళ్ళందరూ చిత్రీకరించుకొని దెన్ అప్పుడు మనం అది ఆలోచించుకోవాలి. దాన్ని ఇఫ్స్ అండ్ బట్స్, ప్లస్లు మైనస్ అన్నీ తెలుస్తాయి, మనకు మనం ఎనలైజ్ చేసుకోవాలి. అప్పుడు అది బెటర్ అనిపిస్తే దెన్ యూ స్టార్ట్ ప్రమోటింగ్ దట్. 100% సక్సెస్ అండి. మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ కింద టీం ఉంటారు, కొత్త కొత్త ఏజెంట్స్ వస్తుంటారు. ఒక్కొక్కసారి పాపం వాళ్ళ సాలరీస్ కూడా పనిచేయరు, వాళ్ళకు 4-5 నెలలు పడుతుంది మరి సేల్ పడడానికి. మరి అప్పుడు కంపెనీ చూసుకుంటుందా, ఎండీలు మరి డబ్బులు ఏమైనా పే చేస్తారా వాళ్ళకి? డెఫినెట్ ఉంటుందండి. అది అందరూ అలా చేస్తారని ఉండదు, బట్ డెఫినెట్గా మెజారిటీ పీపుల్ విల్ హెల్ప్ దెమ్. ఇప్పుడు అందులో కూడా ప్రయారిటీ ఏంటి, లాయల్గా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ప్యూర్గా ఏంటంటే సార్ ఓన్లీ టాలెంట్ బేస్డే చెప్పాలంటే. అంటే ఎవరు ఎక్కువ బిజినెస్ చేస్తే వాళ్ళకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, క్లయింట్ బేస్ ఎక్కువ ఉండి మార్కెటింగ్ స్ట్రెంత్ కూడా, ఒక టీమ్ లీడర్ అన్నాడు ఎలా ఉంటాడు, ఆయన టీంలో చాలామంది మార్కెటింగ్ అసోసియేట్స్ ఉంటారు. ఓకే, కొందరు లాయల్గా ఉంటారు, కొందరు ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తుంటారు, రకరకాలుగా ఉంటారు. మనం ఎవరిని జడ్జ్ చేయలేము.
ఒక్కొక్క మార్కెటింగ్ పర్సన్ అయితే 4-5 కంపెనీస్ తిరుగుతుంటాడు, ఎక్కడ స్టాండర్డ్ నిలబడ్డు. సో ఇలాంటి వాళ్ళకి చేయాలని మ్యాండేట్ ఏం లేదు, ఎందుకంటే ఎవరి ఇన్కమ్ లెవెల్స్ కోసం వాళ్ళు ఎటో పరిగెడుతుంటారు వాళ్ళు. కొందరైతే ఒకళ్ళని నమ్ముకొని సిస్టమ్ ఒక కంపెనీని లేకపోతే ఒక టీమ్ హెడ్ నమ్ముకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారండి, డెఫినెట్గా చేస్తామండి, డెఫినెట్గా ఉంటుంది అది అది ఉండాలి. ఉండకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ ఉన్నా లేకపోయినా కష్టమైన టైంలో వాళ్ళతో ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు లాంగివిటీ చూడాలి. ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక కంపెనీ నిలబడాలన్నా, ఓకే, ఒక సంస్థ రన్ అవ్వాలన్నా డెఫినెట్గా యూ నీడ్ సమ్ లాయల్ పీపుల్. అది ఫ్రీలాన్సర్స్ అవ్వచ్చు, శాలరీస్ మీద బేస్ చేసిన ఉండొచ్చు. సో కంపెనీ ఎండి కూడా అంత స్ట్రెంత్ అనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వచ్చే పీపుల్ గురించి వేరు, కానీ ప్రతి వాళ్ళకి కొంత గొప్ప ఓన్ పీపుల్ ఉంటారు. శాలరీస్ మీద కొంత పనిచేసే వాళ్ళు ఉంటారు. బిజినెస్ అన్నిసార్లు చెప్పాం కదా, ఇది రెగ్యులర్గా ఉండేది కొన్ని కాదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అది ట్రేడింగ్ కంపెనీ కాదు. ఇది ఎలా అంటే డెఫినెట్గా మార్కెట్ సిచ్యుయేషన్స్ మీద రన్ అయ్యేటువంటిది రియల్ ఎస్టేట్. మీరు అన్నట్టుగా ఒక్కసారి వస్తే చాలా హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి, లేకపోతే కంప్లీట్గా డ్రై అయిపోతారు. ఈ డ్రై అయిన టైంలో కూడా వీళ్ళు నమ్ముకున్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. తప్పదు, ఎందుకంటే రేపు మళ్ళీ బాగా మార్కెట్ జంప్ అయినప్పుడు తనకంటూ మళ్ళీ పనిచేసే వాళ్ళు టీం ఉండాలి కదా. ఉన్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఉండాలండి. ఉంటేనే అది సంస్థ నిలబడుతుంది, వీళ్ళు నిలబడతారు, ఇండస్ట్రీ నిలబడుతుంది, వీళ్ళు నిలబడతారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ముఖ్యంగా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్లో ఈ విధమైన నష్టాలు రావడానికి ముఖ్య కారణం బైబ్యాక్ ఆఫర్ అని అంటున్నారు. ఇది దీంట్లో నిజం ఎంత ఉంది? ఉందండి, బైబ్యాక్ అనేది జరిగిన సరే మరి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఏం అవ్వట్లేదు. అంటే మేబీ ఆఫ్టర్ 1.5 year నుంచి అయితే ఇవి ఎక్కడ జరగట్లేదు. అంతకుముందు జరిగిన పెద్ద నష్టాలలో కంపెనీలో ఒక 5-6 ఎత్తేసారు కదా. ఎత్తేసారు, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఎత్తేసారు. చాలా మంది బాధితులు రోడ్ల మీద కూడా వచ్చి ఉన్నారు. ఇవన్నీ ఇంకా ప్రీ లాంచ్లతో పాటే జరిగినటువంటి సందర్భాలు. ఇవన్నీ ఆఫర్లు, మంచి ఆఫర్స్ పెట్టేసి బైబ్యాక్స్. అదే అండి, ఇప్పుడు 1 yearలో 12 monthsలోనో లేదా 18 monthsలో 50% వన్ టైంకి 50% ఆఫర్ ఇస్తా ఉంటారు, లేకపోతే 1+1 అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అది అసలు ఆ రకంగా 1 yearలోనే మనకి 50% ప్రాఫిట్స్ వచ్చే విధంగా అయితే వేరే వాళ్ళు ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఏమి ఉండవు కదా రోడ్డు మీద. అసలు వాటిని ఎట్లా నమ్మి అనుకుంటున్నారు? ఉండవు, వేరే షాప్స్ ఉండవు, వేరే ట్రేడింగ్ కంపెనీస్ ఉండవు, అందరు రియల్ ఎస్టేట్ పెడతారు కదా. అవును సార్. కాబట్టి ఇది అంటే ఒక మూమెంట్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ అందరూ మనం కళ్ళు మూసిపోయినని చెప్పి అనలేం, కానీ అదొక ఫ్లో అండి, అంతే. అది ప్రీ లాంచ్ ఫ్లో ఇలా తన్నుకొచ్చేసిందో తుఫాన్ లాగా, ఇది కూడా అంతే అనమాట. అందులో మనం హైలీ ఎడ్యుకేటెడ్స్ నుంచి ఈరోజు చిన్న చిన్న గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి టెంప్ట్ అయిపోయి అలా పెట్టడం జరిగింది. అంటే ఒక చెట్టుకి కాయ వగరుగా ఉన్నా ఫస్ట్ తిన్నోడు తీపిగా ఉందంటే అందరు అబ్సల్యూట్లీ అది తీపిగానే ఉందని చెప్తారు. అదే జరిగింది. వీళ్ళు ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి ఎవరైనా సరే టెంప్ట్ అవుతారండి. అండ్ నౌ నాకు తెలిసి ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో బైబ్యాక్ ఉండదు, ప్రీ లాంచ్ బైబ్యాక్ అనేది వాష్ అవుట్ అండి, ఇంకా ఉండదు, రాకూడదు కూడా ఇంకా. ఓకే, ఇంకా మొత్తం అప్రూవల్స్ తోటే వెళ్తారు. అప్రూవల్స్ తో వెళ్ళాలి క్లియర్ కట్ గా. రేరాలో ఏదో కొత్త చట్టం వచ్చిందంట కదా సార్, అంటే ఇప్పుడు ఏంటంటే రేరాలో ఒక ప్రత్యేక అకౌంట్ తీసి ఏదైతే వీళ్ళు కొనుగోలుదారులు పెట్టుబడి నుంచి ఉంది కదా, రేరా వచ్చినప్పటి నుంచి ఉంది, ఎస్క్రో అకౌంట్ అంటారు. ఎస్క్రో అకౌంట్ 70% దాంట్లోనే మనీ వేసి బిల్డర్ కి కొంత ఇవ్వడం. డెఫినెట్ ఇది ఎప్పటి నుంచి ఉందండి, ఇది ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు. మరి అయినా మోసాలు ఎందుకు జరిగినాయి సార్? ఒకటి అదే అంటున్నా సార్ నేను, మేబీ మానిటరింగ్ ఇస్ ల్యాబ్స్. అంటే అధికారులు బిల్డర్ కలిసి, అంటే ప్రతిసారి కుమ్మకారణం కానీ ల్యాబ్స్ అవడానికి కారణాలు రకరకాల రీజన్స్ ఉంటాయి. రేరాలో జనరల్ గా స్టాఫ్ లేరని చాలా సార్లు విన్నాము. ఇప్పుడు ఒక 48 మందిని రిక్రూట్ చేశారు బాగా వాళ్ళని. మరి ఈవెన్ మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చూస్తున్నాం రోజు ఈ సిటీలో. అవునవును, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఈ రోజు ఒక కనీసం హైదరాబాద్ మార్కెట్ చూస్తే ఫుడ్ ఇండస్ట్రీ చాలా వర్స్ట్ గా ఉంది. అవును, 10 లక్షల మందిని పెట్టా సరిపోదేమో. కంటామినేటెడ్ ఫుడ్, అంత ఫాల్స్ ఫుడ్ ఉంటుంది. అలానే రేరా ఫస్ట్ హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ అయినప్పుడు, ఏపీ తెలంగాణ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏంటంటే స్టాఫ్ ఎవరు లేరు. స్ట్రీమ్ లైన్ అవడానికి, ఆ ప్రొసీజర్స్ అన్ని పబ్లిక్ లో వెళ్ళడానికి ఈవెన్ బిల్డర్స్ డైజెస్ట్ చేసుకోలేపారు ఆ పెట్టినటువంటి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి. అవన్నీ మనకు 2-3 ఏళ్ళు పట్టింది ఈజీగా. 2017 ఆగస్ట్ లో ఇంప్లిమెంట్ అయితే 2 ఏళ్ళ వరకు అసలు రేరా చాలా కంపెనీస్ రిజిస్టర్ కూడా చేసుకోలే, యాక్సెప్టెన్స్ కూడా చేయలేదు. తర్వాత గ్రాడ్యువల్లీ ఇక్కడే వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఇంకా అందరికి అవేర్నెస్ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రీ లాంచ్లు ఇంత దారుణంగా అయిన దాని తర్వాత కొద్దిగా స్టింజెంట్గా అయిపోయింది. ఓకే, అంతకుముందు ఇంత అవేర్నెస్ కూడా చెప్పాలంటే. ఇప్పుడు రేరా మ్యాండేట్, ప్రతి ప్రాజెక్ట్ రేరా మ్యాండేట్, కంపెనీ మ్యాండేట్, మార్కెటింగ్ అసోసియేట్ కూడా మ్యాండేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఓకే, నౌ ప్రొఫెషనలిజం అనేది ఏర్పడుతూ పోతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాక్టర్. హైదరాబాద్ ద్వారా రియల్ ఎస్టేట్ కి దెబ్బ పడిందని మాట వాస్తవం, జరిగింది. అది మీరు కూడా చెప్పారు.
మరి ఇప్పుడు కూడా రేట్స్ ఏమైనా పెరుగుతున్నాయా, స్టేబుల్గా ఉన్నాయా ఎస్ఎఫ్టీల పైన, ఆ, అలాగే స్క్వేర్ యార్డ్స్ పైన? సార్ ఇప్పుడు చెప్తున్నా అదే కదా, మా రేట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు తగ్గదండి, పెరుగుతూనే ఉంటుంది, పెరిగేదే, ఇది తగ్గేది కాదు. తగ్గేది కాదు. అదేదో మాటలకు అనుకోవడానికి బాగుంటుంది కానీ రేట్ ఎప్పుడు పెరిగేదే. ఎందుకంటే ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి ఏదైనా బిల్డర్స్ పెట్టే ప్రైస్లో ఏదో 7,000 పెట్టేసి దాన్ని కొట్టేసి 6,000 ఫర్ నవ్ అని పెడతారు. ఇట్స్ ఓన్లీ టెంపరీ పీరియడ్ అంతవరకు. ఓకే, ఆఫర్స్ అనేది సర్వసాధారణం, తప్పులేదు అది. వాళ్ళు కొద్దిగా డిస్కౌంటెడ్ ప్రైస్ వేస్తుంటారు టు అట్రాక్ట్ ది కస్టమర్స్ ఆర్ ది మార్కెటింగ్ పీపుల్. ఇట్ ఈస్ వెల్కమ్డ్, నో ప్రాబ్లం. అయితే ఇది గ్రో అయ్యేది కానీ తగ్గేది కాదు ఇది. ప్లస్ అవతల ల్యాండ్ లోడ్ ఒక్క ఇంట్రెస్ట్, ఆయన ఒక అవసరం అండి. ఇక్కడ ప్రైస్ ఫిక్సేషన్ అన్నది నో బడి ఫిక్సెస్ దట్, దేర్ ఇస్ నో బౌండరీ ఫర్ దట్. ఎవరి కాళ్ళు ఓన్గా వాళ్ళు వాళ్ళ కాస్ట్ని బట్టి డిసైడ్ చేసుకుని పెట్టుకోవాల్సింది ఎట్లా. ప్లస్ ఏరియా, మనం అనుకున్న ఏ ల్యాండ్ ఏరియాని బట్టి. కాబట్టి ప్రైస్ పెరిగేదని తగ్గదైతే ఏం కాదు. ఫోర్త్ సిటీ పైన మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఇక్కడ పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి, ఆ రేట్ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది ఫోర్త్ సిటీ? ఫోర్త్ సిటీ బాగానే ఈ మధ్యన పేపర్లో చాలా చాలా చూస్తున్నాం, కొద్దిగా అది అవుతున్నాయి అని చెప్పి. గుడ్ వన్, బాగుంది. అయితే ల్యాండ్ వాల్యూస్ ఇంకా ఏం పెరగలేదు అంత ఇన్స్టెంట్ గా, ఇమీడియట్ గా. అంటే పేపర్ లోనే హైప్ వస్తుందా? ఓన్లీ పేపర్ లో ఆ నోటిఫికేషన్ చూడడము, ఆ ఏదో కొత్తగా ఓపెన్ అవుతుందని వినడమే తప్ప ఇమీడియట్ గా అక్కడ సేల్స్ స్టార్ట్ అవడము, ఎకరాలు ఆ 2 కోట్ల నుంచి 5 కోట్లు వెళ్ళిపోయింది, 10 కోట్లు వెళ్ళిపోయింది అన్నటువంటి ట్రాన్సాక్షన్ జరిగిన దాఖలాలు అయితే ఏమీ లేవు ఇంకా ఫోర్త్ సిటీలో. ఇంకా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్స్, డిటిసి లేఅవుట్స్ ఏవైతున్నాయి వాటిలోనే ఇంకా మార్కెట్ పెరగలేదు. ఇప్పుడు సిటీలో ఎటువైపు ఎక్కువగా వాల్యూ ఎక్కువ ఉంది? ఏ ప్రాంతం వైపు? అంటే ఏ హైవే వైపు? ముంబైయా, లేకపోతే బెంగళూరా, లేకపోతే ఇటు మన విజయవాడ హైవేనా? ఏ హైవే వైపు రేట్? బెంగళూరు హైవే ఉందండి, బెంగళూరు హైవే హైప్ ఎక్కువ ఉందా అటు సైడ్? హైప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1-2 months నుంచి మార్కెట్ అంటే వింటున్నాము, బాగుంది. మరి బాంబే వైపు ఎందుకు తగ్గిపోయింది అనుకో? బాంబే వైపు తగ్గడానికి కానీ ఆర్టిఫిషియల్ గ్రోత్, అదే అంటున్నాను, ఆర్టిఫిషియల్ గ్రోత్. మాటల్లోనే తర్వాత అటు జైరాబాద్ వరకు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే సదాశివపేట, ఆలేరు, రకరకాల ఏరియాస్ ఏవైతే సేల్స్ కాకుండా అట్లే ఉన్నాయా? అన్ని అక్కడ ఎక్కువగా వెంచర్స్ పడిపోయినండి, మోర్ దెన్ ది రిక్వైర్మెంట్. ఒక యాదగిరిగుట్ట రోడ్డు, మన భువనగిరి రోడ్డు ఒకప్పుడు ఎలా జరిగిందో, మోర్ దెన్ ది రిక్వైర్మెంట్ అలా జరిగింది. లాస్ట్ 4-5 yearsలో అలాంటి ఆర్టిఫిషియల్ గ్రోత్ అటు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక 1 year నుంచి స్తబ్దంగా అయిపోయింది. అక్కడ కూడా చాలా వెంచర్స్ ఖాళీగా ఉన్నాయి, బిజినెస్ లేదు. రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ, రిక్వైర్మెంట్ కానీ ఎక్కువగా వేసి పడేశారు. అది కూడా రేట్లు అందుబాటు లేకుండా అయిపోయింది. ఎక్కువ రేట్లు పెట్టడం కూడా ఒక రకంగా సేల్స్ తగ్గడానికి కారణం. చాలా పెట్టేస్తానండి. విజయవాడ హైవే పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఓకే అండి, విజయవాడ హైదరాబాద్ అనేది ఫస్ట్ నుంచి మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు నడిపే వాళ్ళు, సినిమా రంగం, రియల్ ఎస్టేట్, ఐటీ రంగం ఉన్న వాళ్ళందరూ విజయవాడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కనీసం 75% ఉంటారు వాళ్ళంతా. మరి వాళ్ళ హైవేని ఎందుకు డెవలప్ చేసుకోలే? వాళ్ళు చేసుకోవడానికి కాదు, అక్కడ ఫస్ట్ నుంచి ఆంధ్ర నుంచి ఇటు ఎవరైతే రీలొకేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫోకస్ ఇటువైపే, నాట్ టువర్డ్స్ విజయవాడ రోడ్. అన్ఫార్చునేట్లీ రామోజీ నాట్ టువర్డ్స్ అంటే అటువైపు వాళ్ళ హైవే, హైప్ దాటిన తర్వాత మనకి ఎప్పుడు అంత హైప్ రాలేదు. ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ పడుతున్నప్పుడు బాగా వెంచర్స్ వచ్చినాయి అక్కడ, నాకు తెలిసి చిన్నప్పుడు ఒక 25 years క్రితం అనుకుంటుంది ఆల్మోస్ట్. దాని తర్వాత మళ్ళీ అటు లేదు. అంటే ఒక రీజన్ నేను అప్పుడు బాగా వినేవాడిని, వచ్చిన కొత్తలో కూడా నల్గొండ డిస్టిక్ అంత ఫిషింగ్ కాదు, డెవలప్మెంట్ అంతా ఉండదు, ఫ్లోరైడ్ వాటర్ ఒకటి అన్నది రీజన్ కూడా ఉండి నేను విన్నాను. అటు సైడ్ పెట్టుబడులు పెట్టడం ఎక్కువ ఉండేది కాదు అటువైపు. సో అందరూ ఇటు సౌత్ వెస్ట్ సైడ్ ఇటే ప్రిఫర్ చేసేవాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు గత 1 year నుంచి 2 years నుంచి బాగా వింటున్నాం అన్నమాట విజయవాడ హైవే. అందులో ఈ మధ్యన ఈ హైవేస్ ఇంకా ఎక్స్పాన్షన్ గురించి కోమటిరెడ్డి గారు ఏదో చేస్తున్నారు కదా మనకి, R&B డిపార్ట్మెంట్ మినిస్టర్. సో అటు బాగా గ్లోరియస్గా ఉంటుందని వింటున్నాం ఈ రీసెంట్గా పేపర్స్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్ని చూసి. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు అయితే 2-3 హైవేల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఫైనల్గా చివరి ప్రశ్న, ట్రిపుల్ ఆర్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్. సో ఏంటి ఇది మొత్తం రియల్ ఎస్టేట్ యొక్క భవితవ్యం మార్చేనుందా? మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల 100 degrees ని ఇది డెవలప్ చేయబోనుందా? 100% అండి, 100%. ఏ విధంగా అంటే ఒకటే చెప్పట్ల, న్యూ సిటీ, ఇప్పుడు 4 city అంటున్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం ORR నుంచి RRR మధ్యలో న్యూ సిటీ అంటున్నారు. అది ఈ రూపకల్పన ఒకటిసారి వీళ్ళు DPR ద్వారాను కామన్ పబ్లిక్కి ఇమీడియట్గా రిలీజ్ చేయాలండి. మేము ఈ ఏరియాస్ ఫోకస్ చేస్తాం, ఈ ఏరియా ఇలా డెవలప్మెంట్ చేయబోతున్నాం. అక్కడ వెంటనే రేట్స్ పెరిగిపోతాయి, ల్యాండ్స్ ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్ కూడా వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు అమంగళం కూడా తక్కువ ప్రైజ్ ఏం లేదు మీకు, కడతాలు దాటిన తర్వాత అమంగళం కూడా బ్రహ్మాండం ప్రైజ్ ఉంది. కల్వకుర్తి వరకు వెళ్ళిపోయింది మార్కెట్, అటు మనకి మహబూబ్నగర్ టచ్ అవుతుంది, భూత్పూర్ చౌరస్తా వరకు టచ్ అవుతుంది. గుడ్, బాగుంది. అయితే వెంచర్స్ పడ్డామంటే ఎందుకు పడతాయి వెంచర్స్?
అక్కడ లైవ్లీవుడ్ రావాలండి. ఈ ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ అదే 4 వైపులో కూడా వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే డిక్లేర్ చేశారో అందులో ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఒక చిన్న కామన్ మ్యాన్, చిన్న ఇన్వెస్టర్ దగ్గర నుంచి, ఒక వర్క్ షాప్ దగ్గర నుంచి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద జోన్ వరకు కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇండస్ట్రీస్ మీద. అప్పుడు లైవ్లీవుడ్ పెరుగుతుంది. మీకు ఎప్పుడైతే జీవనోపాధి పెరిగిందో జనాలు మైగ్రేట్ అవుతూ ఉంటారు. మైగ్రేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా లివింగ్ వచ్చేస్తుంది. అక్కడ లివింగ్ వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది. అది హైప్ కూడా వస్తుంది మార్కెట్ కి. ఎంతసేపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫోర్త్ సిటీ, ఐటీ, ఇది ఒకటే కాదండి. మీకు అసలు ఫస్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే జోన్ స్టార్ట్ చేశారో ఇండస్ట్రియల్ హబ్స్ వాటిల్లో ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే మీరు ప్రభుత్వానికి చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఏవైతే శంకుస్థాపన చేసిరో రిక్వెస్ట్, ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ వచ్చిన సలహా తొందరగా స్టార్ట్ చేయమంటున్నారు. ముందు ఇమీడియట్ అది స్టార్ట్ చేయాలండి. హైదరాబాద్ లో అందరు రియల్ ఎస్టేట్ వస్తా అంటే కష్టం అవుతుంది. ఓకే, ప్రతి యంగ్స్టర్ బీటెక్ అయిపోయిన ప్రతి క్యాంపస్ స్టూడెంట్ నుంచి వచ్చే ప్రతి క్యాండిడేట్ ఐటీకి వెళ్తున్నాడు. ఐటీ లేకపోతే అమీర్పేటలో రోడ్ల మీద ఖాళీ తిరుగుతున్నారు ఆ ఇన్స్టిట్యూట్స్ ఏదో చదువుకుంటూ. అలా ఉండొద్దు. వాళ్ళకి బ్రతకడానికి 10 దారులు చూపించండి, అన్ని రకాలుగా చూపించండి. ఇండస్ట్రియల్ జోన్ ఫస్ట్. ఇండస్ట్రీస్ లో అంటే ఒక టెక్నీషియన్ ఒక్కడే ఉండదు కదా. ఇండస్ట్రీస్ లో ఒక టెక్నీషియనే కాదు, యూ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, చాలా రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ జోన్ ని బాగా డెవలప్ చేయాలి. ఇది డెవలప్ అయితే ఆటోమేటిక్ అన్ని డెవలప్ అవుతాయి. డైరెక్ట్ వచ్చే జాబ్స్ వస్తుంది బాగా. ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏదైతే ఇన్సెక్యూరిటీ చాలా మంది ఈ మధ్య ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు అమెరికా చాలా మంది పరిగెడుతున్నారు, ఆస్ట్రేలియా పరిగెడుతున్నారు. అమెరికాలో ఇప్పటికీ 1 year నుంచి కూర్చొని తింటున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ఎందుకు ఇవ్వాలి? పేరెంట్స్ పంపిస్తున్నారు, లేకపోతే పేరెంట్స్ మభ్యపెట్టి పిల్లలు బలవంతంగా వెళ్ళిపోతున్నారు అక్కడ ఏదో చేయాలని చెప్పేసి. అవి గ్రాడ్యువల్గా రావడం తగ్గించేసేయండి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా రియల్గా అని డిక్లేర్ చేసిన తర్వాత రియల్ గా ఎంత గ్రోత్ వచ్చింది మేక్ ఇన్ ఇండియాలో. మేక్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా అయిపోతున్నారు. అసలు ఈ రోజు ప్రపంచవ్యాప్తం మొత్తంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేటువంటి వాళ్ళు మన కంట్రీ నుంచి ఎక్కువ. అంతే కదా. మెజారిటీ అన్నది జాబ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ బయట నుంచి వెళ్ళే కంట్రీ మన కంట్రీ. అమెరికా యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ ఎక్కువ. ఇప్పుడు చైనా దాటిపోయారు. ఎనీ కంట్రీ యూ సీ అవర్ ఇండియన్స్ విల్ రన్ లైక్ ఎనీథింగ్. మీరు హైదరాబాద్ అంటే దీనికి కారణం మన దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ చేయలేకనా? ఇండస్ట్రియల్ జోన్ లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ లేదు, ఉండాలి. ఇప్పుడు గురుగాం, ఢిల్లీలో ఉన్నాయి కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. బయట వాళ్ళు ఎవరో వచ్చి పెట్టేదాకా దిక్కులేని పరిస్థితి ఎందుకు రావాలి? ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది, ముంబై ఈ రకంగా వృద్ధి చెందడానికి ఇండస్ట్రియల్ జోన్ లేనా సార్? ఈవెన్ ఢిల్లీ, బాంబే, అంతే కదా, గుజరాత్, అహ్మదాబాద్, మీకు ఈవెన్ బాంబే, మహారాష్ట్ర, తానే, ఈవెన్ గురుగాం, ఢిల్లీ, ఇవన్నీ అదే కదా, ఫరీదాబాద్, ఇవన్నీ హర్యానా, ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్స్ ఉండబట్టే కదా అక్కడ కొన్ని కోట్ల మంది. మరి ఎందుకు రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ ఇలాంటి ఒక అభివృద్ధి చెందుతున్న ఇంత మంచి సిటీ, ఎటు చూసినా భూమే ఉన్న సిటీలో ఇంత ఉండి కూడా కావాలని ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎందుకు లేట్ జరుగుతుంది ఇండస్ట్రియల్ జోన్స్? అదే అండి, ఇప్పుడు మనం దీని మీద కామెంట్ చేయలేం. వాళ్ళు దే షుడ్ రికన్సైల్ ఆన్ దేర్ ఓన్. అరే మనం ఇన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నాం, గత 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి. ఎందుకు ఇంకా ఈ రోజు కూడా మనం పథకాలనే డిక్లేర్ చేస్తున్నాము? ఈ రోజు ఇంకా వై వీఆర్ టాకింగ్ అబౌట్ పవర్టీ, ఇంకా బీదరికం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనము? మనం ఏ స్టేజ్లో, అడ్వాన్స్గా స్టేజ్లో ఎక్కడికి వెళ్ళాం మనము? మనం హైదరాబాద్ సిటీలో 30-40 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? మనం 40 ఏళ్ళ నుంచి ప్రజాసేవలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి జరిగిన గ్రోత్ ఏంటి? ఓకే, ఎంప్లాయ్మెంట్ ఏంటి? నా వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? నేను ఎంత బెనిఫిట్ చేయగలిగాను సొసైటీకి అన్నది ఎవరికైనా ఇండివిజువల్గా రికన్సైల్ చేసుకోవాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అందరు రికన్సైల్ చేసుకొని సమిష్టిగా ఇది కలిసి చేస్తే తప్ప మనం ఒక ఎక్స్ట్రాడినరీ సింగపూర్ లాంటిది మాటలను వింటున్నాము, డల్లాస్, సిలికాన్ సిటీ అని మాటలు వింటున్నాము. బట్ ఎట్లా ఇప్పుడు ఉన్నవాళ్లే పైకి వెళ్తున్నారు, ఒక వర్గం వాళ్ళే అవ్వచ్చు, కొంత సెక్షన్ అలా ఉండిపోతుంది. అట్లా మీరు యూనివర్సిటీస్ అంటున్నారు, స్కూల్స్ అంటున్నారు, కాలేజెస్ అంటున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎక్కడ ఎవరన్నా అందులోంచి పూర్తి చేసుకొని బయటకు వచ్చాము అన్న దాఖలాలు ఉన్నాయా? పేరుకే రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటారు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఒకళ్ళండి అంతే, జస్ట్ టెంపరీ, అన్ని హంగులు ఆర్భాటాలు తప్ప ప్రాక్టికల్ గా చూస్తే దిస్ నథింగ్. ఎన్నో బాధలు, ఎన్నో చాలా ఇబ్బందులు, నష్టాలు ఉంటాయి కదా రియల్ ఎస్టేట్ లో కూడా. ఎందుకు చాలా ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టే కోట్ల డబ్బు ఉందేమో అనుకుంటారు. కోట్ల డబ్బులు ఉంటాయి, ఇందులో ఎన్నో రకాల బాధలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి, అంత తేలిక కాదు ఇది.
చాలా థ్రెటన్స్ ఉంటాయి, చాలా లాబింగ్ ఉంటుంది, అంత ఈజీ కాదండి అది. ఎస్, థ్యాంక్ యూ సార్. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి ప్రస్తుత రియల్ ఎస్టేట్ గురించి, హైడ్రా తర్వాత ప్రస్తుత రియల్ ఎస్టేట్ గురించి చాలా మంచి విశ్లేషణ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.